నిన్న నైట్ పోతే ఇదే ఫారెస్ట్ లెక్కన పోతుండే. హలో హలో ఊటీ 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 పోతున్నా. టైం పడుతుంది. రేపు శబరి వెళ్ళిపోతున్నా. రేపు శబరి ఈరోజు ఊటీలా పోలే రేపు శబరి టైం పడితే వచ్చే వరకు టిఫిన్ చేయాలి. సరే సరే ఎప్పుడు వేస్తావు? ఇది చూసినా విలేజ్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి? ఓ 10-15 ఉన్నాయి అంతే. నైట్ వస్తే ఇవి కూడా కనడాయి మనకు. ఇంకా మంచి ఉంది. మన అదృష్టం బాగాలేదు కానీ ఒక్కోసారి ఈ టైంకి కూడా మంచి ఉంటుంది. మొత్తం ఘోరంగా ఉంటుంది. పొద్దుగాలే కాదు 9 అయినా ఉంటుంది మంచు. రైడ్ బ్యాచ్ మంచి చూడు ఎట్లుందో. రోడ్ల మీద తింటున్నాయి కదా లేడీ పిల్లలు. జింకలు మంచిగా రోడ్డు మీదే ఉన్నాయి గుంపులు గుంపులు. ఫోటోసా? తీసుకోవద్దానా? ఎవడింటాడు? దీన్ని బట్టి చూస్తే రోడ్ల మీదకి ఈజీగానే వచ్చేటట్టున్నాయి అన్నీ. ఇదే కానీ ఉంటుందండి. డు నాట్ స్మోక్ డ్రింక్ అంటున్నాడు. లేడీ పిల్లల అవునేమోలి మంచి. అరే రోడ్డు మీదనే ఉంది నెమలి. ఏనుగు పులిగి నచ్చింది అనుకో ఆగాల్సి వస్తుంది. అర్థం కాలే. జింకలు చూడు ఎన్ని ఉన్నాయో. అగో అమ్మా ఎన్ని గానం ఉన్నాయి చూడు జింకలు. మీ అమ్మాయి ఎందుకు పెడతారు అసలు అర్థం కాదు. స్పీడ్ పోతే సడన్ గా జంతువులు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందని కావచ్చు. ఆగో షిట్టు ఏనుగుది. ఏనుగు షిట్టే అది. చూసినావా? ఈ చుట్టుపక్కలనే ఉంటుంది. ఇప్పుడే వేసింది అవుతుంది అది.
అది ఏనుగుదే అంత పెద్దది. ఆ. ఆ. అమ్మ. పో. ఘాట్ రూమ్ సెట్ చేశారని వారికి ఈ నుంచి ఆ రూమ్స్ ఈ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఎక్కడమే ఇక ఈ కొండలు ఎక్కుకుంటూ పోవాలి ఇక. ఇబ్బంది అయితే ఆ? కదా అర్థం కాలే. రైడ్ అయితే ఇబ్బంది అయితే వస్తుండే. ఘోరంగా ఇబ్బంది అవుతుండే. అది చూసినావా ఏనుగు షిట్ ఎక్కడ ఉంటుంది అక్కడ. అంటే జంతువులు మామూలుగా లేవు, ఒక రేంజ్ ఉన్నాయి ఇంట్లో. ఎండ కొడుతున్నా చలి పెడుతుంది. ఆ. అబ్బా చలి ఒక రేంజ్లో ఉందిగా. స్కార్ఫ్ గిన కట్టుకుంటే అయిపోతుండే నువ్వు. వామ్మో వాయ్యో, లోయ చూడు ఘోరంగా ఉంది. ఇది అన్నిటికంటే హైయెస్ట్ ఉన్నాయి. ఊటే అమ్మ, ఇంకా ఉంది ఘాట్ రోడ్. ఈ కొండలను ఎక్కలగవచ్చు. what a wonderful, wonderful. ఏమో ఘోరంగా ఉంది చలి. ఏం రోడ్లు ఎట్లున్నాయి ఎట్లున్నది. అమ్మా ఏంది ఘాట్ రోడ్. ఇక్కడ స్పీడ్గా వస్తే కథమే. హాయ్. స్కూటీ మీద ఎంత ప్రశాంతంగా పోతురు వాళ్ళు. అర్థం కాలేదు. స్కూటీ మీద ఎంత ప్రశాంతంగా పోతురు అంటున్నా. ఏంది మలుపుడు, ఏంది మలుపుడు. తమిళనాడు నాయనా. తమిళనాడే బాగుంది. తమిళనాడేనా ఇది. ఇంకా కర్ణాటకనే అనుకుంటున్నా నేను. ఇది 4వ స్టేట్ కదా. వారి అమ్మా. ఏంటి అది సౌండ్ వినిపించలే. అవునా, ఏమోరింది. ఎంత డీప్ ఫారెస్ట్.
నైట్ వస్తే కథమే మన పని. ఆ? అదే అంటున్నా నేను కూడా. ఓ అమ్మా, ఏమనుందా ఫారెస్ట్? అంతేనా? అబ్బో చలి ఘోరంగా పెడుతుంది. మామూలు లేదు అయ్యా చలి. ఏమో తక్కువ ఉందా చలి మరి? ఆహా, ఎండ లేకపోతే ఘోరంగా చలి ఉంటుండొచ్చు. ఇంకా చలి చలి. అవునా? అందుకే నేను మ్యాప్ చూస్తా. ఆహా, రూట్లు మాత్రమే చూస్తా. ఇక్కడ క్రాసింగ్ ఉంది పెద్దది. యంత్ర రిసార్ట్. ఆగు ఆగు, పుసుకుని ఆపోజిట్ అని వస్తే క్రాసింగ్లు చూడు ఎట్లున్నాయి. ఇట ఇంతకుముందు బస్సు రాలే, ఎట్లా వచ్చింది? నీ ఎంకమ్మ ఆపోజిట్లో ఎట్లా వచ్చింది బస్సు అంటున్నా. మీదికి రాలే ఎందుకు? ఇప్పుడు పోవాలి. ఏదైనా ఓ ఎక్కుతూనే ఉండాలి, పోతూనే ఉంది. ఇంకా 15 కిలోమీటర్లు ఉంది. అంటే అంత పైకి వచ్చినాం మనం కింది నుంచి. ఇంకెంత దూరం పోవాలి అయ్యా? 1 కిలోమీటర్ ఇంత దూరం దాకా పైకి ఎక్కింది. ఉంటాయి. సాహసం ఏముంది అక్కడ సైడ్? ఇంకా రోడ్ చూడు ఎన్ని ఉన్నాయి క్రాసింగ్లు. ఇంకా ఓ వావ్, వాటర్ ఫాల్స్ ఆడికే కదా పోయేది, రోడ్ అటే పోతుంది. ఊటీ అగో వాటర్ ఇక్కడ కూడా కారుతున్నట్టున్నాయి. సుక్కలా ఘోరంగా భయం అవుతుండే. అగో ఆపలేడు, ఆగిపోయింది బండి. వేరే ఆటోననే దాని జిప్సీ అని ఉంటుంది కదా, వస్తాయి కదా, ఎక్కిపోతాడు. ఆపుతారు.
ఏమో ఇక అమ్మో వెనక చూస్తే డేంజర్ ఉంది ఇక. ఊటీ ఎంట్రీ ఇది ఊ! ఎట్లుంది చూడు అంతే అదే. కానీ ఊటీ ఇంకా 10 కిలోమీటర్లు ఉన్నట్టు చూపిస్తుంది. లొకేషన్ అయితే ఫిక్స్డ్ ఉంది పో. అరే రే రే రే, ఏం ఇల్లులు ఉన్నాయి విలేజ్ ఎంట్రీ అదే విలేజ్లో అవన్నీ. అవుదా మేడ అమ్మ కొద్దిసేపు దీన్ని కూడా రెస్ట్ ఉన్నట్టుంటుంది బండికి. ఏమైంది మరి వెనక పోతున్నా? ఆకాశం మొత్తం క్లౌడ్స్ అన్ని వస్తాయి ఈక్వల్గా. అదే గాఢతకుంది ఎక్కువ రూట్ ఉంది ఆడదాకా. ఇప్పుడు తట్టు విధంగా వచ్చింది పైకి ఎక్కాలి కదా మొత్తం. పైకి ఎక్కి పోవాలి. ఇంకా ముందుకు పోతే మేఘాలు అనుకుంటే మంచిగా లొకేషన్కి అడ్డం మనం కూడా గట్టిగా పడుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఏర్పడే వస్తాం. కొండల మీద మంచిగా కట్టుకోరు ఇల్లులు. ఏ ల్యాండ్ స్లైడింగ్ అయితే ఇంకేంది పరిస్థితి కథమే. ల్యాండ్ స్లైడింగ్ అయితే ఏముండదు ఇక మొత్తం కొట్టుకోవద్దు డైరెక్ట్. ఈ గుట్టెక్కాలనా ఏంది ముందట ఉన్న గుట్టెక్కాలనా ఏంది? ఊటీ అసలు అయితే ఘోరంగా ఉంది ఇంకా. అదే అదే మామూలు లేవు ఆడ. ఎండ కొడితే కూడా ఘోరంగా కొడుతున్నచ్చు ఈడ. సంబుడు అవుతున్నది చూడు. అబ్బా ఇంచుమించు టచ్ అవుతుంది ఇక. ఊటీ అంటేనే అదిగా, ఊటీ అంటేనే అది. దగ్గర దగ్గర క్లౌడ్స్ కనబడతాయి మంచిగా నీట్గా. చూసినావు కదా ఈక్వల్కి వచ్చింది దగ్గర దగ్గర. ఓరి అమ్మ ఇంకా గుట్ట మీద చూడు ఇల్లులు. గడు చూడు ఇప్పుడు ఆడికే పోయేది కావచ్చు. నైట్ వస్తే ఫసాక్, ఓన్లీ వన్స్ ఫసాక్. చాలు వాటర్ ఫ్లో. ఇల్లులు అయితే మామూలుగా కట్టుకోలేరు కదా అమ్మా.
టాలెంట్కి మెచ్చుకోవాలి ఈ గుట్టల మీద కట్టడం అంటే. అదొక పెద్ద సాహసమే ఇక వాళ్ళకు. మామూలుగా లేదుగా. చాయ్ తాగుదాం. అబ్బబ్బబ్బబ్బా ఏముంది వ్యూ, మామూలుగా లేదుగా. ఇదేరా వ్యూ అంటే. అయ్యో రైట్. కేరళ కుట్టిలా ఎక్కువ వీళ్ళకే దగ్గర, కేరళ వాళ్ళకి దగ్గర ఉంటుంది కదా. లేకపోతే ఇటు కేరళ కూడా పోతుంది కావచ్చు. ఆ కేరళ కూడా పోతుంది కదా ఇటు. మనం ఇట్లనే పోతాం కదా ఇప్పుడు. జెర్సీ అదేంటి గోడ అసలు? ఆ గుట్ట మీద గోడేమో ఉంది. అరే గోడ కాదు అది, బట్టలు బట్టలు బట్టలు. ఈ ఏరియా మాది అన్నట్టు. నాకు తెలిసి అది హరిత రిసార్ట్ ఉంటుంది, వాళ్ళు అట్లనే కడతారు సేమ్. అది ఉందా హోటల్, అది హరిత రిసార్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వాళ్ళు అట్లనే కడతారు, డిజైన్ డిజైన్. లేదంటే ఏదైనా గవర్నమెంటా. వాటర్ ఫ్లో ఉన్నట్టుంది ఇక్కడ. పోతా ఉండయి పోతా ఉండయి. అదే అదే ఫారెస్ట్ కార్నర్ అంట. హోటల్స్ బాగానే ఉన్నాయి, హోటల్స్ మంచిగానే ఉన్నాయి అంటున్నా డిజైన్. ఓ కేరళ అవన్నీ ఏమనలేదు. నెక్స్ట్ టైం రావాలంటే మన కార్ సెట్ కాదు. మన కార్లో 8 మంది కూర్చుంటాం, 4 కూర్చుంటే ఏం కాదు, 5 కూర్చున్నా ఏం కాదు. కానీ అరే 4, 5 పోతే ఫ్యామిలీ. మేమైతేనే సెట్ అవుతాం. ఎక్కువ మంది కూర్చుంటే హెవీ వెయిట్ అవుతుంది. ఇంతకుముందు కారు కాదు ఉయ్యి అని కూడా పార్కింగ్ చేయలేడు, గట్ల అవుతుంది. అమ్మా ఇంకా 6 కిలోమీటర్లు ఉంది ఊటీకి. అమ్మయ్యా బిడ్డకు విడుదల. ఊటీ మొత్తం పైకి వచ్చినట్టున్నాం కదా. కానీ ఏముంది గ్రీనరీ అయితే. మంచిగా స్వచ్ఛమైన గాలి వస్తుండొచ్చు, ఎప్పుడు స్వచ్ఛమైన గాలి వస్తుండొచ్చు మంచిగా ఇక్కడ. రోప్ కూడా ఉంది, అలా కూర్చొని మూవ్ అవుతారు చూడు. ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ఏదైనా మంచిగా ఉండు. ముందరి పోతే తెలుస్తుంది మనకు. నేషనల్ హైవే వస్తుంది 300 మీటర్స్లా. హైవే వచ్చింది. మంచిగా ఉంది.
అర్థం కాలే. మరి టీఎస్ బండిలో ఒకరు అనిపిస్తుంది. ఇక ఎప్పుడోసారి అనిపిస్తుంది. తమిళనాడు ఒక టీఎన్ బండి వచ్చింది. ఇదే కదా మొత్తం. ఇది కర్ణాటక బండి కదా. నేను కర్ణాటక అనుకుంటూనే పోతున్నా. చెట్లు చూసిన ఎట్లున్నాయి. ఫారెస్ట్ అంతే. అది అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకుంటారు ఆ బాక్స్. అమ్మ చలి ఘోరంగా ఉందిగా ఇక. ఓ ఇది కూడా ఆపుతలేదు. అందుకే నిన్ను పెట్టుకో మంచిగా, కోట్ జిప్ పెట్టుకో అంటే, అర్థం కాదు. కోటుకు జిప్ పెట్టుకో అంటే పెట్టుకోలేవు. నువ్వు ఉండవా ఇంకా నేను ఇట్లా అమ్ముతే నడుపు. ఇప్పుడు చేతులు కట్టుకున్నావా చలికి? అందుకే చెప్పింది తినాలే అంటున్నా. లొకేషన్స్ అయితే బాగున్నాయి. ఈ చెట్లు ఉన్నాయి చూసినావా, అవి ఎక్కువ కూలున్న ప్రదేశంలోనే కనబడతాయి నీకు. ఇవి ఇవి ఎప్పుడు కూలున్న ప్రదేశంలోనే ఉంటాయి. మన ఏది లదాఖ్ పోదాం అనుకో, లదాఖ్లో ఎక్కువ ఇవే ఉంటాయి చెట్లు. ఎందుకంటే అక్కడ మంచు ఎక్కువ ఉంటుంది కదా, అక్కడనే ఎక్కువ పెరుగుతాయి ఇవి. పెట్రోల్ బంక్ ఇంకొంచెం ముందట ఉంది. సాములు ఆడుతారుగా ఇప్పుడు. టైం ఎంత అవుతుంది? 9 అవుతుంది. అందులో ఇళ్ళని ఒకటి చూపిస్తుంది బండ్ల. డైరెక్ట్ లంచ్ చేద్దామా? ఆకలి అవుతుందా? టిఫిన్ చేద్దామా? వీడు పిల్లర్ కట్టినట్టుండు ఇల్లులు. రూమ్స్ కాదు, చూస్తేనే అర్థమవుతుంది. వాడు బిల్డర్ తీసుకొని కట్టుకున్నట్టుండు. ఇటు కూడా ఉన్నాయి, అటు ఇటు ఉన్నాయి, రెండు దిక్కుల. అర్థం కాలే. ఇంకా ముందుకు పోతాం కదా, మళ్ళీ కొండ దిగాలే కావచ్చు. మనం కొండ ఎక్కినాం ఇప్పటి వరకు, ఇప్పుడు దిగాలే కావచ్చు. తెలియదు కదా, ముందర పోతే తెలుస్తుంది. ఇక చూసుకుంటూ పోతూనే ఉండాలి, ఆగితే ఇంకా లేట్ అయితేనే ఉంది మనకు. అక్కడ చూడు, ముందర చూడు, క్లౌడ్స్ అందుతున్నట్టు ఉంది. కొండ ఇంకా పైకి ఉంది కదా. ఏమన్నా ఉన్నాయా? అర్థం కాలే. మున్నారా? మనం అదే చెప్తున్నా కదా, మనం పోతూ ఉంటే ఓకే అన్ని చూసుకోవచ్చు. మనం ఆగినాం అనుకో ఇంకా లేట్ అవుతుంది. ఒక లంచ్కి తప్ప దేనికి ఆగద్దు. లంచ్ చేయాలి, ఫస్ట్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నామంటే అయిపోతుంది. గాలికి ఇబ్బంది లేదు, అందులో గాలి లేకపోయినా పోతుంది. అది నాకు ఏర్పడుతుంది గాలి లేకపోతే. అది బండి కొంచెం లైట్గా స్లిప్ అయినట్టు అవుతుంది, మరీ ఎక్కువ హార్డ్ కాకుండా. ఊటీ క్లే మార్ట్. ఊటీ వచ్చేసినాం. ఘోరంగా చలి ఉంది అందుకే ఇక్కడ.
ఎండ కొడుతున్నా చలి పెడుతుంది. ఇమాజిన్ బావా, మొత్తం చల్లగా ఉంటే ఎట్లుంటుండే? మొత్తం చల్లగా ఉంటే కథమే ఇక. ఇది తక్కువ. మనం ఇప్పుడు లదాఖ్ పోతే అక్కడ డైరెక్ట్ మంచిగా పడుతుంది ఆకాశం నుంచి. అర్థం కాలే. ఈ సంవత్సరం వేసుకొని వెళ్తాం. చూడాలి, టైం చూసుకొని పోవాలి. టైం చూసుకొని పోవాలి. కావాలి కదా మరి. మనం ఇప్పట్లాగా పొదుపు చేసుకుంటూ పోతే అటు చూసినా ముందట ఎట్లుందో, ఇంకా ముందుకు పోతే తెలుస్తుంది. మస్తు ఉంటుంది కావచ్చు లొకేషన్. ముందుకు పోతే తెలుస్తుండొచ్చు, మస్తు ఉంటుండొచ్చు లొకేషన్ అంటున్నా. ఇది ఊటీ మెయిన్ సిటీ అనుకుంటా. ఘోరంగా హోటల్స్ ఉన్నాయి. అబ్బో చలి డేంజర్ ఉందిగా. అద్దు వేసుకోక, అద్దు ఉండని అట్లనే ఉండు. ఎందుకు జిప్ ఎందుకు వేసుకుంటావు? అద్దు చలి పెట్టదు నీకు. ఉండని గట్టిగా ఉంటావు నువ్వు, గట్టి బాడీ. ఆగో ముందట చూడు ఎట్లుందో వ్యూ. ఇది ఇది నేను కోరుకున్నది. ఎట్లుంది చూడు, ముందట చూడు ఎట్లుందో. అరే ఓ ఇంకా కాలు కూడా కొడుతురా. డీజిల్, మనకు పెట్రోల్ కావాలి. అంటే పెట్రోల్ ఫుల్ ట్యాంక్. ఓకే. யாரு ஸ்கேன் பண்ணிட்டாரு. ஸ்கேனிங்களா? అనేది క్యాషా? అక్కడ ఆకాశం టచ్ అవుతుంది, క్లౌడ్స్ కొండల కంచుకుంటూ పోతుంది. ఇటు రైట్. ఇవన్నీ విలేజ్లోకి పోయే రూట్లు కావచ్చు. చూద్దాం. మంచిగా ఫోటోలు దిగుతారు. ఐ లవ్ ఊటీ. ఇప్పుడు చూడు స్కార్ఫ్లు షాపులు పోతున్నాయి చాలా. ఇటు చూద్దాం. చూడు ముందటైనా చూడు. స్టాప్ రికార్డింగ్. వా, ఇప్పుడు ఇక్కడ క్లౌడ్స్ టచ్ అవుతున్నాయి. మజా ఆయేగా. ఈ యూకే బండి బాగానే తెచ్చుకోండి ఇక్కడ వరకు.
ఏహే అది ఇండియా బండి, యూకే అంటే ఏందది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ బండి అది. రైట్. ఏయ్ ఇవి అవి కావచ్చు, టీ పొడి, టీ తయారయ్యే చెట్లు ఉంటాయి చూసినావా? మనం కిందికి దిగుతున్నట్టున్నాం, ఎక్కువ కిందికే పోతుంది ఇక. అమ్మా కొండ దిగుతున్నాం కదా, ఇప్పటివరకు కొండ ఎక్కినావు మేఘ అక్కడ టచ్ అవుతున్నాయి మంచిగా. ఎందుకు రావు? జనాలు ఉంటారు కదా. బాబా ఇంకా క్లౌడ్స్ ఉంటే మజా ఉంటుండొచ్చు ఇదంతా. మనం వచ్చినప్పుడు లేవు. ఫారెస్ట్ అయితే మామూలుగా లేదు కొండల పైన. తిరగండి తిరగండి. అట్లా అది ఎక్కుకుంటూ పోవాలి కావచ్చు విలేజ్లలో పోతే. పైన చూడు ఎట్లుందో, పైన చూడవు మబ్బులు ఎట్లా టచ్ అని. కొంచెం డౌన్ వస్తే బాగుంటుండే క్లౌడ్స్, ఇంకా డౌన్ వస్తే క్లౌడ్స్ బాగుంటుండే.